అంటే ఇందులో ఏం చెప్తున్నారంటే ఆ ఎముకల్ని చూసాక ఎవరికి ఆ అంటే లైంగికమైన కోరికలు ఆవేశాలు ఉంటాయి అని. ఈ స్టేంజా ఏమిటి? మానవుడి యొక్క బోన్స్ ఇక్కడ అక్కడ పడి ఉండడాన్ని మనకి అంటే తప్పకుండా విశ్వంలో ఉన్న నియమం, వినాశనం అన్నది ఒక నియమం. అలాగే ఓల్డ్ ఏజ్, డీకే. ఓల్డ్ ఏజ్ అన్నది 3 రకాలైన డివైన్ మెసెంజర్స్ చెప్తున్నారు. డివైన్ మెసెంజర్స్ అన్నది ఒక సింబాలిక్ నేమ్ అనమాట ఓల్డ్ ఏజ్కి, డిసీజ్కిను, డెత్కి. ఇవన్నీ ఈ మూడును మనిషికి ఏంటి గుర్తు చేస్తాయంటే తన భవిష్యత్తు ఆయనకి అర్నెస్ట్గా నిజాయితీతో ముందుకెళ్ళమని, పోరాడమని. ఇంకా ఏంటి? డ్యూ ఓ మ్యాన్ నెవర్ సీ ఇన్ ద వరల్డ్ ఏ మ్యాన్ ఆర్ ఏ ఉమన్ 80, 90 or 100 years old, frail, crooked, as a gable roof, bent down, resting on crutches, with tottering steps, infirm, youth long since fled, with broken teeth, grey and scanty hair, or bald-headed, wrinkled, with blotched లిమ్స్. అంటే ముసలితనంలో ఏమేమి లక్షణాలు ఉంటాయంటే మనుషులు 80, 90, 100 సంవత్సరాలు వచ్చాక వాళ్ళు ఎంతో వీక్గాను, వంగిపోయి, అలాగే వాళ్ళకి ఏంటంటే గ్యాబుల్ గ్యాబుల్ రూఫ్ అంటే ఏమిటో చూడాలండి. అంటే అది తల అంతా పండిపోయి అనడానికి అలా అంటున్నారేమో. గ్యాబుల్ రూఫ్, బెండ్ డౌన్. గ్యాబుల్ రూఫ్ చూద్దాం. GABLE. అంటే క్లాసిక్ సింపుల్ డిజైన్ విత్ 2 స్లోపింగ్ సైడ్స్ మీటింగ్ ఎట్ ఏ రిడ్జ్. అంటే ఇక్కడ వెస్ట్రన్ సైడ్ హోమ్స్ అలా కడతారండి చెక్కలతో, పైన ఒక పాయింట్ లో కలుసుకునేటట్టు. దాన్ని ఏది ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది పైన. అంటే అంటే రూఫ్ అంటే తల అంతా అలా ఉంటుంది అని. అంటే అది ఏమో రూఫ్ అంటే ఇక్కడ అది వాళ్ళు వంగిపోయి ఉంటారు. కరెక్ట్. వాళ్ళు ఏంటంటే కర్రలు పట్టుకుని నడుస్తారు. స్టెప్స్ సరిగ్గా వేయలేరు, అడుగులు అంటే అనిశ్చితంగా ఉంటాయి. అంటే అప్పటి నుంచి కూడా యూత్ నుంచి ఆ విధంగా వాళ్ళు బ్రోకెన్ టీత్ అంటే పళ్ళు ఊడిపోతాయి, తర్వాత పండిపోతుంది, లేకపోతే ఉండదు జుత్తు, లేకపోతే బట్టతలైపోతుంది, ముడతలతో ఉంటారు. అలాగే బ్లాచ్డ్ లిమ్స్ అంటే ఏమిటో. బ్లాచ్డ్ అంటే వాచిపోయినానా. బిఎల్ఓ స్పెల్లింగ్ చెప్పండి చూస్తాను. BLOTCHED. BLOTCHD. బ్లాచ్డ్. అంతే చూడండి, బ్లాచ్డ్ చూడండి. బ్లాచ్డ్. ఓకే. మార్క్డ్ విత్ ఇర్రెగ్యులర్ స్పాట్స్, ప్యాచెస్. ఇర్రెగ్యులర్, మార్క్డ్ విత్ ఇర్రెగ్యులర్ షేప్డ్ స్పాట్స్ ఆర్ బ్లాట్స్. అదండి. అంటే కాళ్ళు చేతులు కూడా రకరకాలైనటువంటి ఆకారాల్లోకి వచ్చేస్తాయి. అలాంటి అంటే 80, 90, 100 సంవత్సరాలు వచ్చేసరికి కదా. అలాగే స్కాంటీ హెయిర్, లేకపోతే అసలు హెయిర్ ఏ ఉండదు. అండ్ డిడ్ ఇట్ నెవర్ అకర్ టు యూ దట్ యూ ఆల్సో ఆర్ సబ్జెక్ట్ టు ఓల్డ్ ఏజ్? సామాన్యంగా చాలా మంది ముసలి వాళ్ళని చూసి అసహించుకుంటారు, ఏదో వీళ్ళకి వార్ధక్యం నానట్టు. నువ్వు కూడా అలాంటి ఓల్డ్ ఏజ్కి వెళ్తావు, నీకు అది సంభవించదా అని అడుగుతున్నారనమాట. దట్ యు ఆల్సో కెనాట్ ఎస్కేప్ ఇట్, దాని నుంచి ఎవరు తప్పించుకోలేరు. జగత్తులో ఒక మనిషిగా, ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైతే సిక్గా ఉంటున్నారో అంటే జబ్బు పడినప్పుడు, ఎఫ్లిక్టెడ్ అండ్ గ్రీవియస్లీ, చాలా బాధాకరంగా వాళ్ళు జబ్బు పడినప్పుడు, అండ్ వాలోయింగ్ ఇన్ దేర్ ఓన్ ఫిల్త్,
వాజ్ అంటే వాళ్ళు మలమూత్రాల్లో ఉండిపోతారు. వాజ్ లిఫ్టెడ్ అప్ బై సమ్ పీపుల్, ఎవరో వాళ్ళని అక్కడి నుంచి తీయాలి. అండ్ పుట్ డౌన్ బై అదర్స్, ఇతరులు మళ్ళీ కూర్చోబెట్టాలి. అండ్ డిడ్ ఇట్ నెవర్ అకర్ టు యూ దట్ యూ ఆల్సో ఆర్ సబ్జెక్ట్ టు డిసీజ్, ఇది మీకు సంభవించదా, మీరు ఆ స్థితికి వస్తారు. దట్ యు ఆల్సో, మీకు జబ్బులు వస్తాయి, మీరు ఆ స్థితిలోంచి బయటపడలేరు. డిడ్ యూ నెవర్ సీ ఇన్ ద వరల్డ్ ద కార్ప్స్ ఆఫ్ ఎ మ్యాన్ ఆర్ ఎ ఉమన్, అంటే ఈ ప్రపంచంలో ఒక ఆ పురుషుడు లేదా స్త్రీ యొక్క శవాన్ని మీరు ఎప్పుడైనా చూడలేదా? 1 or 2 or 3 days ఆఫ్టర్ డెత్, 1, 2, 3 రోజులు మరణానంతరం శరీరం అంతా పొంగిపోతుంది, అది బ్లాక్గా అయిపోతుంది కలర్లో, అండ్ అదేమోని వినాశనం అయిపోతుంది. అండ్ డిడ్ ఇట్ నెవర్ అక్కర్ టు యూ, ఇది మీకు సంభవించదా? దట్ యు ఆల్సో ఆర్ సబ్జెక్ట్ టు డెత్, మీకు కూడా ఆ మృత్యు సంభవిస్తుంది. యు ఆల్సో కెనాట్ ఎస్కేప్ ఇట్, దాని నుంచి మీరు తప్పించుకోలేరు. ఈ అశాశ్వతత్వం అన్న దాన్ని ప్రతి దాంట్లో, అంటే వస్తువులే అశాశ్వతత్వం, జీవితం అన్నీ అశాశ్వతమే, అది చూడగలిగినప్పుడు హౌ ఎవ్రీథింగ్ వన్ ఈజ్ అటాచ్డ్ టు, అంటే నా వాళ్ళు అన్న వాళ్ళ అశాశ్వతులు, అంటే నా వస్తువులు మనుషులు అన్నీ అశాశ్వతమైనవి. అప్పుడు మనం అంత ఎక్కువగా బంధించబడం, అంత ఎక్కువగా ఆధారపడం, అన్నీ మారుతాయి. పార్టింగ్ ఆర్ కమింగ్ టు డిస్ట్రక్షన్, అవి మన నుంచి విడదీయబడ్డమో లేకపోతే అవి వినాశనం అవడమో జరుగుతాయి. ఏది మిగిలిందంటే ఇమోషనల్ డిస్టర్బెన్సే మిగులుతుంది. అయ్యో నేను ఇన్నాళ్ళు గట్టిగా నా వాళ్ళు అనుకున్నానే, వాళ్ళు చనిపోయారు అనుకోండి, అప్పుడు మనకి ఎంత ఇమోషనల్ డిస్టర్బెన్స్. అదే నా వస్తువు అనుకుని ఇన్నాళ్ళు జాగ్రత్త పెట్టాను, అది పోతే, అది విరిగిపోయినా మనం చాలా డిస్టర్బెన్స్కి గురవుతాం. అందుకని అప్పుడు మనకు వచ్చేది అదే, ద ఫీలింగ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ, అభద్రతాభావం, ఒంటరితనం, భయం, ఆతురత, వరి, సంతోషం లేకపోవడం, ఇవన్నీ ఉంటాయి. అందుకని హ్యాపీనెస్ పొందడానికి ఒక్కటే మార్గం ఏంటంటే మీ యొక్క ఇమోషన్స్ని కామ్ చేసుకోవాలి. మనస్సుని కామ్ చేసుకుని మనం ఆలోచించే విధానాన్ని మార్చుకోవాలి. అంటే మనం ఎలా ఆలోచిస్తాం, మనం శాశ్వతం, ఇక్కడ మన సుఖాలు ఇవన్నీ శాశ్వతం, వీళ్ళందరూ ఎవరితో నేనున్నానో వీళ్ళు శాశ్వతం, ఈ వస్తువులు ఇవన్నిటి వల్ల మనం దుఃఖానికి లోనవుతున్నాం కనుక మన ఆలోచన తీరుని మార్చుకోవాలి. వీ హ్యావ్ టు బికమ్ డిటాచ్డ్, అంటే చేంజింగ్ ద వే వీ థింక్. మనం వీటన్నిటితోటిను సంబంధం గట్టిగా ఉండకుండా ఇండిపెండెంట్, ఇమోషనల్గా మనం ఎప్పుడు స్వేచ్ఛగా ఉండగలగాలి, ఎవరి మీద ఆధారపడకుండా. దిస్ ఈస్ డన్ బై అండర్స్టాండింగ్ దాట్ వీ డు నాట్ ఓన్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్, ఈ జగత్తులో ఏదీ నాది కాదు అన్న విషయాన్ని అవగాహన చేసుకోవడం వల్లే వస్తుంది. including what we call ourselves, the body, mind and spirit. ఈ నేను అని అనుకుంటున్నటువంటి శరీరము, మనస్సు, స్పిరిట్ కూడా అశాశ్వతమైనవే అనే విషయాన్ని ప్రతినిత్యం గుర్తు చేసుకోవాలంటున్నారు. అయితే ఇక్కడ ఇంకా టైం ఉందా? ఎంత ఉందండి? 5 నిమిషాలా? 5 minutes ఉందండి. మనకి కంటిన్యూటీ ఉండదు చదివితే. ఉమ్. ఏమన్నా చేద్దాం మరి. అదే అంటే ఇందులో ఏం చెప్తున్నారో మరొకసారి మనం ఏంటంటే, ఇవేది అశాశ్వతం అనేది అనేస్తాం మనం, కానీ మనం హార్ట్లోకి తీసుకోవట్లేదు. హార్ట్లోకి తీసుకుంటే జీవితం హ్యాపీగా ఉంటుంది. ఈ అశాశ్వతమైన వాటిని శాశ్వతమని మనం గట్టిగా వాళ్ళ మనుషులతో బంధాలు, వస్తువులతో బంధాలు, వీటి వల్ల మనం ఎప్పుడు బాధాకరంగా జీవిస్తున్నాం. అది అన్ని అశాశ్వతం సుమా, ఈ శరీరం కూడా ఒకనాడు ముసలితనం వచ్చి లేకపోతే చనిపోతుంది అన్న విషయం మనకు తెలిసినప్పుడు మనం చాలా హాయిగా జీవిస్తాం. ఆ సత్యాన్ని మర్చిపోయి లేకపోతే కేవలంగా మాటలతో వర్లిస్తున్నా జీవితాలన్నీ అంతే కదండి, మనం చనిపోతాం ఎలాగా అంటారు, చనిపోమని మనసులో దృఢంగా ఉంటుంది. అందువల్ల దుఃఖం పాలవుతాం గనక మొదటి నుంచే ఆ విషయాన్ని హృదయంతో గ్రహించి ఆ సత్యాన్ని ప్రతినిత్యం గుర్తు చేసుకోవడం వల్ల మన జీవితం చాలా హాయిగా ఉంటుంది. మరణం కూడా చాలా సులువుగా అయిపోతుంది, మరణానంతర స్థితి బాగుంటుంది. అందుకని అటాచ్మెంట్ తగ్గించుకోవడం అన్నదే మనం చేయాలి. దేనితోటి, నా వాళ్ళు అన్నది దాంతోటి, నా వస్తువులు అన్న దాంతోటి, ఆస్తులతోటి, దేని మీద మనం డిపెండ్ అవ్వకుండా ఉంటే మనం హాయిగా ఉండగలం. అంటే ఇక్కడ బుద్ధుడు వాళ్ళని కావాలని చెప్పి అక్కడ అది బరెల్ గ్రౌండ్ కదా, దీనికి వెళ్ళమని చెప్పారు. అంటే వాళ్ళకి ఇంకా కొన్ని చూడమని. ఉండిపోయి కోరికలు,
ఉమ్, ఆ కోరికలు ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము అర్హతషిప్కి వచ్చేసామని. ఆ కోరికలు ఉమ్, పూర్తిగా పోవాలంటే వాటిని అన్నిటినీ చూస్తూ ఉంటే మేము కూడా ఇలా అయిపోతాం కదా అని, ఇంక ఈ కోరిక ఎవరికి అని మనం పోగొట్టుకుంటాం కదా. అందుకు అక్కడికి వెళ్ళమన్నాడు. వాళ్ళకి ఉమ్, కోరికలు ఉన్నాయి కానీ వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు అర్హతషిప్కి వచ్చేసారు, వాళ్ళకి ఏ కోరికలు లేవని. ఉమ్. అందుకని సిమెట్రీకి బుద్ధుడికి అన్నీ తెలిసిపోతాయి కదా. అందుకని మీరు అక్కడికి వెళ్ళి ఇక్కడికి రండి అన్నాడు. శ్మశాన వైరాగ్యం అని ఆ టైంకి అందరికీ అయ్యో ఇంతే కదా, మనం కూడా ఇలా చచ్చిపోతాం కదా అని. అది మనం అదే శాశ్వతంగా పెట్టుకుంటే మంచిది. ఉమ్, అవునండి. దానివల్ల హ్యాపీగానే జీవిస్తాం కానీ అన్హ్యాపీగా జీవించాం. అది తెలియక మనుషులు ఎప్పుడు మృత్యు అన్న దాన్ని తప్పు అశుభం అంటారు. అది అశుభం ఏమిటి, అది శుభం గనకే ఈ భూమి మీద కుళ్ళిపోయిన శవాలు లేవు. ఎప్పటికప్పుడు ఉమ్, అక్కర్లేని వాళ్ళు అంటే మన టైం అయ్యాక వెళ్ళిపోవడమే చాలా మంచిది, అది శుభం అది. ఉమ్, అవునండి. ఓకే అండి, ఓకేనండి. ముగించిన. ఆ, ఆ, నమస్తే అండి. నమస్తే. కట్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.